నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన వేగవంతంగా పూర్తి అవుతూ అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో భారతదేశాన్ని నిలబెడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతాన్ని రాయలసీమ ప్రాంతంలో అనుసంధానం చేస్తూ రాష్ట్ర రూపరేఖల్ని మార్చివేసే గుంటూరు అనంతపూర్ మధ్య 417 కిలోమీటర్ల పాటు 9,000 కోట్ల వ్యయంలో నిర్మిస్తున్న 544D జాతీయ రహదారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మకుటంగా మారనుంది. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అతి తక్కువ ధరలో అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1620 కోట్ల వ్యయంతో మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ రాష్ట్రంలో పేదలకు ఆరోగ్య భద్రతను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అన్ని రకాల సంస్థలతో పాటు విరివిగా నిధులు మంజూరు చేస్తూ మరోవైపు మౌలిక వసతులను ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్